ఇప్పుడు ఎంత ఎదిగినా ఒదిగుండడం అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. అంత పెద్ద మాటలు వద్దు కానీ ఎదగటం ఒదగటం కాదు కానీ ఒక సన్నివేశం నాకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా కొడతా ఉంటుంది. ఏంటంటే మీరు ఎంతో సక్సెస్ని చూశారు, ఎంతో నార్మల్ లైఫ్ని చూశారు. నేను బాల్యంలో మా కుటుంబం వీధిన పడినటువంటి పరిస్థితి. సేరు బియ్యం పావల 25 పైసలు, 25 పైసలు లేకుండా పస్తులు ఉన్నటువంటి రోజులు నాకు గుర్తు. కానీ మా నాన్నగారు మా అమ్మ కూడా, కాబట్టి నా కాళ్ళు నేల మీద ఉంటాయి ఎప్పుడు. సార్, అమ్మని ఎప్పుడైనా తెలుసో తెలియకో బాధ పెడుతూ ఉంటాం, చిన్నప్పుడు కానివ్వండి, పెద్ద అయిన తర్వాత కానివ్వండి. ఒక్కటేనమ్మా, అది నేను తాగటం. మొట్టమొదట్లో ఆవిడ చిన్నప్పుడు ఏవైనా అల్లరి పనులు చేసి ఏవైనా పగలగొట్టో లేకపోతే ఎవరైనా చిన్నప్పుడు కొట్టుకునో అవి మనమే చేసామనేది మన పేరెంట్స్కి చెప్పం, కొడతారేమో అని భయంతో కొన్ని మెమరీస్ ఉండిపోతాయి. బాల్యంలో అనుభూతులు ఉండే పరిస్థితి నాకు ఉండేది కాదు. ఎందుచేతనంటే సార్, మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మ నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటారు? మళ్ళీ జన్మ నేను నమ్మను. మా అమ్మాయి చేసిన లోపం నాకేం లేదు కాబట్టి ప్రత్యేకంగా కోరుకునేది లేదు. అమ్మగారి విషయంలో మీరు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఉందా? క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత 4 నెలల కంటే ఎక్కువ పోతుందని చెప్పారు. అప్పుడు ఇక లోపల ఆవిడ మాత్రం హాస్పిటల్ బెడ్ మీద మీకు తినిపిస్తున్నారు అంటే తల్లి ప్రేమ. ఆవిడ ఏజ్డ్ అయ్యుండి కూడా మిమ్మల్ని చిన్న పిల్లోళ్ళ కూర్చోబెట్టి తినిపిస్తున్నారు. ఆ సంఘటన గురించి ఒకసారి. నాకు ఈ బుధానికి నొప్పి వచ్చిందమ్మా. బుధానికి నొప్పి వస్తే నేను డాక్టర్ నారాయణ ప్రసాద్, బిఎన్ ప్రసాద్ అంటారు, కేర్లో ఉంటారు, చూసి సర్జరీ చేయాల్సి వస్తుంటే అప్పటికి ఆచార్యుడిగా, సాహిత్యవేత్తగా, అందరివాడిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా ఉపాధ్యాయుల కుటుంబం అని మనం చెప్పుకోవచ్చు. ఆయన తల్లిదండ్రులు కానివ్వండి, ఆయన ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయుల కుటుంబానికి చెందినవారు. ఎంతోమంది విద్యార్థులకు జీవిత పాఠాలు నేర్పించి ఎంతోమందిని ప్రయోజకులుగా చేశారు. మరి అటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారితో మన ఈ లవ్ యూ అమ్మ కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే తల్లితో మీకున్న అనుబంధం గురించి ప్రపంచానికి తెలియజేసేదే మా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ సార్. దీంట్లో అమ్మగారి గురించి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీ దృష్టిలో అసలు తల్లి అనే పదానికి అర్థం ఏంటి అంటే? అసలు తల్లికి సంబంధించి మీరు ఇంటర్వ్యూ చేసి అలా పంపించడం అనేది ఒక అభినందిత కార్యక్రమం. చాలా కష్టమైన పని. తల్లి గురించి ఏం చెప్తాం? తల్లి అంటే మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కదా. మనకి మొట్టమొదట కనిపించేది, మనం గుర్తుపట్టేది తల్లి. కాబట్టి తల్లి ఇంకా అంతేగా. మీ అమ్మగారు గుర్తు రాగానే ఫస్ట్ అమ్మ అనగానే మనకి కొన్ని గుర్తొస్తూ ఉంటాయి కదా సార్. అలా మీ అమ్మగారిని తలుచుకోగానే మీకు గుర్తొచ్చేవి ఏంటి? ఆవిడకు 7 పిల్లలం మేము. నేను పెద్దవాడిని, నా తర్వాత మా తమ్ముడు తర్వాత 4 చెల్లెళ్ళు, ఆఖరి మళ్ళీ ఇంకో తమ్ముడు. సో ఈ విధంగా మాతృమూర్తి ఈ పుత్రుడి మీద కొడుకు మీద పంచే ప్రేమ 7 పంచిందా అని చెప్పని అనుకుంటే, మా అమ్మగారును మా నాన్నగారు, మా అమ్మగారి పేరు రంగనాయకమ్మ గారు, యార్లగడ్డ రంగనాయకమ్మ. ఆవిడ దుగ్గురాల వారు ఆడపడుచు. నేనంటే ఆవిడికి చాలా ఇష్టం. అంటే మిగతా పిల్లల మీద లేదా అని కాదు. దానికి కారణం ఏంటంటే మా అమ్మమ్మ గారికి ఆవిడ టీచరు, స్వాతంత్రానికి ముందే ఆవిడ టీచరు. ఆవిడకి 2 ఆడపిల్లలే. మా పెద్దమ్మ ఆవిడ హిందీ పండిట్ 1950s. మా అమ్మ గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది ఆ రోజుల్లో. మా అమ్మమ్మకి మగపిల్లలు లేరు.
మా అమ్మమ్మకి మగపిల్లని చాలా ఇష్టం. మా పెద్దమ్మ ఆవిడికి పిల్లలు లేరు, మగపిల్లలు లేరు. ఇక మా అమ్మ, నేను మొట్టమొదటి బిడ్డని. ఇక కుటుంబంలో ఎంత ఆనందం ఉంటుందో మీరు ఆలోచించండి. దాని ఫలితం ఏంటంటే మా తాతగారి పేరు అంటే మా మాతామహులు తల్లి తండ్రి పేరు లక్ష్మయ్య గారు. అందుకని లక్ష్మీప్రసాద్ అని పేరు పెట్టారు నాకు. ఇక ఆ ధర్మలో ఏమైంది, నా తర్వాత సంవత్సరంన్నరకి మా తమ్ముడు పుట్టాడు. ఒకటేమో ఇద్దరు పిల్లల్ని ఆవిడ చూసుకోగలుగుతుందా అన్నదోటి, ఇవన్నీ కాకుండా మా అమ్మమ్మ గారికి ఇక మనవడంటే ఇక ఇంతే, కొడుకులు కావాలని ఉందే లేదు. మా పెద్ద కూతురికి మగ పిల్లలు లేరు. ఇక ఏం చేస్తుంది, అందుకని ఇక ఆవిడ నన్ను తీసుకెళ్ళిపోయి ఎంతో ఆనందంగా పెంచుకునేది. ఆవిడ మొత్తం మా అమ్మమ్మ సర్వీసు కేవలం 2 ఊళ్ళలో చేసింది. ఒకటి ఆవిడ ఊరైనటువంటి బెదవాడ పక్కన ఉన్న ఈడుపుకల్లు, 2 గుంటుపల్లి మా అత్తగారు ఊరు. నేను ఈడుపుకల్లో పుట్టాను. ఎందుకంటే పూర్వంలో అప్పుడు ఇప్పట్లాగా డెలివరీకి నర్సింగ్ హోమ్కి వెళ్తాం, హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, డాక్టర్ కన్సల్టేషన్ ఇవన్నీ ఉండే కదా, కేవలం మంత్రస్థానంలే. సో అట్లా కాన్పుకి మొదటి కాన్పో రెండో కాన్పుకో తప్పనిసరిగా విధిగా మా కుటుంబాల్లో అంటే మా కుటుంబం మొత్తం ఆ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కుటుంబాల్లో పుట్టింటికి తీసుకెళ్ళేవాడు 6వ నెల 7వ నెల రాగానే. సో నేను అట్లా అక్కడ పుట్టి పెరిగాను. అందుకని మా అమ్మ మళ్ళీ తర్వాత కూడా మా తమ్ముడే పుట్టాడు కదా, కానీ నన్ను మాత్రం మొట్టమొదటి తొలిచూలు బిడ్డగా మగపిల్లలుగా పెద్దమ్మకి అమ్మమ్మకి వెళ్ళిన లోటు ఎన్ని పెట్టుకుని నన్ను ఎంతో అపూర్వంగా చూసుకున్నారు మా తల్లిదండ్రులు. తల్లికి ఎక్కువ కూతురు మీద కంటే కొడుకు మీదే ప్రేమ ఉంటుంది అంటారు. అలా మీకు కూడా మీ ఇంట్లో ఆడపిల్లల కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ మీకే ఉండేదా సార్? అంటే ఆడపిల్లలు మగపిల్లలు మా ఇంట్లో తేడా లేదు, కానీ చిరకాల కోరిక మా అమ్మమ్మ మగపిల్లలు అమ్మ పెద్దమ్మలు పుట్టారు కాబట్టి ఏ తల్లిగైనా సరే సహజంగా తొలిచూలు మగబెట్టంటే ఎంతో ప్రేమ ఉంటుంది కదా. అవును సార్, ఆ ప్రేమ అంతా నేను అనుభవించాను. ఓకే సార్, ఒక్కసారి మన ఐ డ్రీమ్ ఆడియన్స్ అందరి కోసం అమ్మగారి పేరు, అమ్మగారు ఎక్కడ పుట్టి పెరిగారు, ఆవిడ క్వాలిఫికేషన్ ఒకసారి. మా అమ్మ పేరు రంగనాయకమ్మ, ఆవిడ దుగ్గిరాల ఆడపడుతూ. తర్వాత వివాహం అయిన తర్వాత యార్లగడ్డ ఇంటి పేరు మారింది. ఆవిడ పుట్టింది ఈడుపుగల్లోనే. అక్కడ నుంచి ఆవిడ వివాహం అయిన తర్వాత మా నాన్నగారు గుడివాడలో ఉండటంతో గుడివాడ వచ్చారు. సో గుడివాడలో పెట్టి నా పెరగడంతా మా అమ్మమ్మ రిటైర్ అయిపోయిన తర్వాత, గుంటుపల్లిలో రిటైర్ అయిపోయిన తర్వాత నేను అంతా ఇక గుడివాడలోనే ఉన్నాం. గుడివాడ పక్కన బేతవలో అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మా మదర్ని ఫాదర్ని ఇద్దరిని కూడా మా నాన్నగారిని మగ మేస్తారు, మా అమ్మని ఆడ మేస్తారు, మా అమ్మమ్మని ముసలి మేస్తారు, నన్నేమో కుర్ర మేస్తారు అనేవాడు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో ప్రీ యూనివర్సిటీ కోర్స్ దాంట్లో చేరేటప్పటికే నేను మా నాన్నగారు హిందీ దేశభక్తి కొంచెం ఎక్కువ ఆయనకి, ఆయన మమ్మల్ని హిందీ చదివించారు ప్రైవేట్గా. రెగ్యులర్ స్టడీస్తో పాటు మా మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి ఒక హిందీ మాస్టర్ కొచ్చెలకోట వెంకట సుబ్బారావు గారిని ఆయన గుడివాడ నుంచి పిలిపించి రోజు వచ్చి మాకు హిందీ ట్యూషన్ చెప్పేవాడు. అప్పుడు నేను ప్రవీణ పాస్ అయిపోయాను. ప్రవీణ BA సమానం. నేను కళాశాలలో PUCలో వచ్చేటప్పటికే నేను ఇదంతా కారణం మా అమ్మ నాన్నగారు. ఇందులో మా అమ్మ యొక్క ప్రోద్బలం చాలా ఎక్కువ ఉంది. సార్, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా తెలుగు హిందీకి వారధి లాంటి వారు ఎవరు అంటే అది మీ పేరే చెప్తారు. ఇది మీకు మీ ఫ్యామిలీ నుంచి, తల్లిదండ్రుల నుంచి వచ్చిందా సార్ ఇంట్రెస్ట్? మా పెద్దమ్మ హిందీ పండిటమ్మ, మా పెద్ద దుర్గా ప్రసూనాంబ. ఆవిడ హిందీ చదువుకుని హిందీ పండిట్గా శ్రీకాకుళం, విశాఖపట్నం దాటిన 2 శ్రీకాకుళం ఉన్నాయి మనకి. ఒకటో కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం ఉంది, విశాఖపట్నంలో శ్రీకాకుళం ఉంది. విశాఖపట్నం పక్కన శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం అది. ఆ శ్రీకాకుళంలో పనిచేశారు. నర్స్పూర్లో పనిచేస్తే మా పెద్దమ్మగా చనిపోయారు. సో ఆ హిందీ మా ఇంట్లో మా పెద్దమ్మ దక్షిణ భారత ప్రచార సభ డిగ్రీ కాన్వకేషన్ తీసుకున్న ఫోటో అట్లా ఉండేది మా ఇంట్లో. ఆ ఫోటో చూసినప్పుడు ఇదేంటమ్మా పెద్దమ్మ సేవ గొప్ప ఉంది, చేతిలో పుస్తకాలు ఉన్నాయి ఏంటంటే ఇది ప్రవీణ ఇచ్చారని చెప్తే అట్లా అట్లా ఇది ఉండేది. దాని తోడు మా అమ్మగారేమో నన్ను కూడా హిందీ చదివించింది ప్రైవేట్గా. సో అట్లా హిందీ పట్ల మనం మక్కువ కలిగింది. సరే, తెలుగు అంటే ఇక తెలుగు భాష అంటే మా నాన్నగారికి మా అమ్మకి చాలా ఇష్టం. నాకు అంటే ఆ రోజుల్లో సి నారాయణ రెడ్డి గారు ఆయన కరీంనగర్ జిల్లాలో రిమోట్ విలేజ్లో హనుమాజీపేటలో పుట్టారు. ఆయన BA వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి యాస ఉంటుంది, మంచిది. ఎవరి యాస అయితే చాలా గౌరవం, తెలంగాణ యాస చాలా మధురంగా ఉంటుంది. కానీ మనకి కృష్ణా గుంటూరు జిల్లాల్లో సినిమా రంగం నుంచి కానివ్వండి, పత్రికా రంగం నుంచి కానివ్వండి, ఒక భాష జనానికి అలవాటు చేశారు. అలవాటు చేసి అది దాంతో ఏమైంది, నారాయణ రెడ్డి గారు ఏ స్థాయికి BA వరకు ఉర్దూ మీద నారాయణ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి తెలుగు, ఆయన రాసేదే నిజమే అర్థమైన తెలుగు అన్నటువంటి స్థాయికి ఎదిగారు. ఆయన్ని అడిగారు, ఎట్లా మీ అంతా ఈ తెలంగాణ యాస లేకుండా
ఇది ఎట్లా వచ్చింది అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు. అమ్మగా సింగిరెడ్డి బుచ్చమ్మగా నన్ను కనిపించిన మా హనుమాజీపేటకు ఈ సన్మానం. ఆయన సన్మానం చేశారు 60 ఏట. నీ ఎవ్వరై అంటూ నీల్గే నా గొంతుకలో కవితలు స్వరపరిచిన హరికథలకు ఈ సన్మానం అన్నారు ఆయన. అంటే ఆయన ఉర్దూ మీడియము ఉర్దూ మధ్యుండి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి హరికథలు బుర్రకథలు వీధి నాటకాలు చూసి తెలుగు ఆయనకి వంట పట్టింది. అట్లా నాకేం జరిగింది, మా గ్రామం బేతవోలు గ్రామంలో ధనుర్మాసం అనేవాడు. అప్పుడు ఒక 25 రోజులతో 21 రోజులు చేసేవాడు. తర్వాత శ్రీరామనవమి ఒక 15 రోజులు చేసేవాడు. ఇలా అడపాదడపా ప్రతి 2 నెలలకు ఒకసారి ఆ పందిళ్ళు వేసి అరికదాసులు రావటం, బుర్రకథలు చెప్పడం, అరికథలు చెప్పడం, వీధి నాటకాలు వేయటం, తోలుబొమ్మలు ఆడటం, ఇవన్నీ కూడా మాకు చూసేవాడు. చుట్టంతో ఏంది ఆ తెలుగు పట్ల తెలియనటువంటి మమకారం ఎక్కువ పెరిగిపోయింది. సార్, మీరు ఇప్పుడు ఎంత ఎదిగినా ఒదిగుండడం అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. వెరీ డౌన్ టు అర్త్ ఉంటారు. అంటే మీరు ఎంతో సక్సెస్ని చూశారు, ఎంతో నార్మల్ లైఫ్ని చూశారు. ఇప్పుడు ఇలా ఉన్న మీకు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ వచ్చిందా? అంటే చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేయడము, అమ్మ చేతిలో దెబ్బలు తినడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా మీకు ఉన్నాయి? అంత పెద్ద మాటలు వద్దు కానీ, ఎదగటం వదగటం కాదు కానీ, ప్రయాణం ప్రారంభించాం, ఒక స్థాయికి చేరుకున్నాం. అల్టిమేట్గా మన మానవ మాతృలు మనుషులు ఎవరికంటే గొప్పనో, ఎవరు రంగంలో పడతారో గొప్ప వాళ్ళు ఉంటారు. అందుకని నేను చేసిన పని ఏదో సామాన్యమైన పని చేసుకుంటూ వచ్చాను తప్ప పెద్ద గొప్ప సాధించాను నేను ఒక, కానీ బట్ చాలా సంతృప్తికరంగానే నేను ఇక్కడ వరకు కూడా వచ్చాను. అయితే మా అమ్మ నన్ను ఎప్పుడు కొట్ల, చిన్నప్పుడు కొట్టలేదు, ఎప్పుడు కొట్ట నాకు. ఆవిడ పిల్లల్ని ఎవరిని కూడా కొట్ల. మా నాన్నగారు కొట్టేవాళ్ళు. ఆయన టీచరు, ఇంట్లో 100 మంది పిల్లలు ఉండేవాళ్ళు, స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు భోజనానికి స్నానానికి మాత్రం ఇంటికి వెళ్ళి రాత్రిపూట మళ్ళీ లాంతర తెచ్చుకుని మా ఇంటికి తెచ్చుకుని అక్కడే పడుకునేవాడు. సో మేము 7గురే కాదు, 100 మంది కూడా వాడి బిడ్డలాగా చూసింది. మా మదర్ మాత్రం ముఖ్యంగా మా నాన్నగారు చాలా కోపంగా ఉంటే, కోపం చదవకపోతే కోపంగా అలా చేస్తే కోపం ఉండేవాడు తప్ప ఆయన. అది మిగతా అందరి పిల్లల మీద, స్టూడెంట్స్ మీద. మా మదర్ మాత్రం ఎప్పుడు మాతృవాత్సల్యాన్ని కురిపించేది. అందుకే చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి, దోసపాడు అటు నుంచి కలవపాల ఆ ఊరు నుంచి కూడా చాలామంది, ఒక 7 మంది పిల్లలు ఉంటే కనుక ఆ పిల్లల్ని బేతవోలు స్కూల్లో చేర్పించి మా నాన్నగారి దగ్గర ట్యూషన్ పెట్టి వాళ్ళు ఒక ఇల్లు తీసుకుని అక్కడ ఒక ముసలమ్మని తెచ్చుకుని వంట చేయించుకుంటే అట్లా చదివేవాళ్ళు. సో పంతులమ్మ గారు మాస్టర్ భార్య, ఆడ మాస్టర్, పిల్లలను రంగనాయకం గారు చాలా ప్రేమగా చూసుకుంటుంది, చదివే కాకుండా అనేటువంటిది ఒక కాన్సెప్ట్ అనమాట. సో అది ఇంబైబ్ అయిపోయింది అనమాట నాలో. ఇక తర్వాత నేను బాల్యంలో మా అమ్మమ్మ రిటైర్ అయిపోయింది, మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చేసింది, మా పెద్దమ్మ చనిపోయింది. అప్పుడు మా కుటుంబం వీధిన పడినటువంటి పరిస్థితి. కానీ మా నాన్నగారు, మా అమ్మ కూడా, మా అమ్మ గుడివాడ కాలేజీలో 2వ బ్యాచ్లో ఆవిడ ఇంటర్మీడియట్ చదివింది. ఆ బ్యాచ్లో ఇద్దరే విద్యార్థులు ఉండేవాళ్ళు. ఒకరు మా అమ్మ, రెండో ఆవిడ మన జయదేవ్ గారి, కానూరు జయదేవ్ గారు కానీ కేఎల్ఎన్ ప్రసాద్ గారు తమ్ముడు, ఎంపీ చేశారు ఆయన, ఆ జయదేవ్ గారి భార్య. సో వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. అట్లా చదువుకున్నారు ఆవిడ. అందుకని చదువు పట్ల మక్కువ ఉండి ఇన్ని కష్టాలు పడినా, అంటే 7గురు సంతానంలో వీధి బడి నడుపుకుంటా కూడా కిలో బియ్యం సేరు, అప్పుడు కిలో లేవు, సేరు బియ్యం పావల 25 పైసలు, 25 పైసలు లేకుండా పస్తులు ఉన్నటువంటి రోజులు నాకు గుర్తు. మా అమ్మ గుమ్మనగా తన యొక్క ఇంటి గుట్టు ఎక్కడ బయటపడకుండా అట్లాగే కష్టపడి మమ్మల్ని ఆవిడ పెంచి పెద్ద తీసుకొచ్చింది. కాబట్టి నా కాళ్ళు నేల మీద ఉంటాయి ఎప్పుడు. నేను ఎడ్ల బండి మీద తిరిగినా, లేకపోతే మోకాళ్ళలోతు బురదలో ఊళ్ళో నుంచి వచ్చి కాళ్ళలో కాళ్ళు కడుక్కుని నెక్కరేసుకుని స్కూల్కి పోయినా కానీ అది గుర్తుంది నాకు. ఇవాళ ఎయిర్ బస్ 380 ఎమిరేట్స్లో ఫస్ట్ క్లాస్లోనూ బిజినెస్ క్లాస్ వెళ్తా ఉంటే అది అనిపించాను, ఇది అనిపించాను. కాబట్టి ఏది నన్ను చెలింపజేయదు. అంతకంటే ఏం చూస్తాం? దుబ్బర దారిద్ర్యం, దానికంటే ఇంకేమవుతుంది నష్టం? ఇప్పుడు ఇది చూసాం, ఇంతకంటే ఏం చేస్తాను నువ్వు లగ్జరీ చాలు. అందుకని అందరినీ సమానంగా చూసుకోవటం, అందరినీ గౌరవించడం. సార్, ప్రతి మదర్కి నా పిల్లల్ని అది చేయాలి, ఇది చదివించాలి అని ఉంటుంది. అలా మీ అమ్మగారు మీరు ఏమవ్వాలని కోరుకున్నారు? మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నారు ఆవిడ? నన్ను ఇంజనీర్ చేద్దాం అనుకున్నారు. అనుకుని ప్రీ యూనివర్సిటీలో ఎంపీసీ గ్రూప్ జాయిన్ చేశారు. అప్పుడే 1969 తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంతో అక్కడ కూడా ఉద్యమం వచ్చింది. నేను మెరిట్ స్టూడెంట్ అయినా, కళాశాల వరకు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినప్పుడు కూడా పీయూసీ వచ్చేటప్పటికి గాలితనంగా మిగతా వాళ్ళంతా తిరిగి అప్పుడు ఆ పరిస్థితి తప్పాను. ఆ తర్వాత ఏమైంది, సరే ఇంజనీరింగ్ అవ్వాలా, ఏం చేద్దామన్నారు. నేను ఇంగ్లీష్ లిటరేచర్ బిఏలో
అంటే అప్పుడు మాకు 3 మెయిన్స్ ఉండేవి, హిస్టరీ, పాలిటిక్స్ అండ్ లిటరేచర్. ఆ 3 మెయిన్స్ కలిసి నేను తీసుకున్నాను. హిందీ నాకు సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నాను. సో అది అయిపోయిన తర్వాత నన్ను కనీసం ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేద్దాం అనుకున్నాను ఆవిడ. నేనేమో అట్లాగే అని చెప్పని నేను ఏం ఆలోచించాను, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివితే మళ్ళీ కష్టపడాలి, చదువుకోవాలి, నాన్న తిరణాలంతా ఉంటుంది. అదే ఎంఏ హిందీ కనుకైతే నాకంతా బిఏ ప్రవీణ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళ రాష్ట్ర భాష ప్రవీణ పరీక్ష పాస్ అయ్యాను. హిందీ నాకు అంత బాగా ఇష్టంగా ఉండేది. ఆ ఇష్టంగా ఉన్న సందర్భంలో కనీసం ఇంగ్లీష్ లిటరేచర్ చదవరా అని చెప్పంటే నేను విశాఖపట్నం వెళ్ళి కామ్గా హిందీ లిటరేచర్లో జాయిన్. అది అంటే ఒక విధంగా చదువు విషయంలో ఆవిడ నన్ను తీర్చిదిద్దాం అన్న స్థాయికి నేను వెళ్ళినప్పటికీ, ఆవిడ చనిపోయేటప్పటికి ఆవిడ నా పెద్ద కొడుకు అని చెప్పేటువంటి ఒక స్థాయి గౌరవం, ఆవిడ ఆనందపడేటువంటి స్థాయికి నేను ఎదిగాను. ఆవిడ మా ఆవిడ నా మీద అప్పుడప్పుడు చెలోకి తెలుస్తూ ఉంటుంది. మీ అమ్మ ఎప్పుడో చెప్పిందిలే నువ్వు దేశం బిడ్డవని. అమ్మా మా అబ్బాయి నీ మొగుడే అనుకోమాక, నా బిడ్డే అనుకోవద్దు, మన ఇద్దరం కూడా అడుగు మీటింగ్లో అయ్యి అని తిరుగుతుంటాడు, కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకుంటాడు, కానీ వాడు నా దేశం బిడ్డమ్మా అనేది ఆవిడ. ఈవిడ మా ఆవిడ నన్ను ఎగతాళి చేస్తాను, మీ అమ్మ ఎప్పుడో చెప్పిందిలే. అది మీ సక్సెస్ చూసిన తర్వాత అమ్మ మీతో ఏదైనా చెప్పడం కానివ్వండి, మాట్లాడడం కానీ అలా జరిగిందా సార్? చాలా సంతోషంగా ఉంచాను వాళ్ళని. నేను ఏం చేసి అంటే ఊహించండి, నేను ఢిల్లీలో ఎంపీ అవగానే మా మదర్ ఫాదర్ని ఢిల్లీలో ఆ క్వార్టర్స్లో పెట్టి అంత చూసి, రాష్ట్రపతి భవన్లో నా పుస్తకావిష్కరణ జరిగితే మా మదర్ని ఫాదర్ని ఇద్దరు, మా నాన్నగారిని అమ్మగారిని ఇద్దరిని తీసుకెళ్ళి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారి చెరువు పక్కన నుంచి ఫోటో దిగారు. ఆ ఫోటో వాడి ఇంట్లో దాచుకుంది. అట్లాగే అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ నాన్నగారి తొలి వర్ధంతి రోజు విజయవాడ హైదరాబాద్ వచ్చి వైస్రాయ్ హోటల్లో వాళ్ళ నాన్నగారి యొక్క ఆత్మకథనం, హరివంశరాయ్ బచ్చన్ గారి ఆత్మకథనం నేను తెలుగులోకి అనువదించాను. దాన్ని ఆవిష్కరించి తర్వాత మా మదర్ని ఫాదర్ దగ్గరికి పిలిచి అలా దండం పెట్టి, అమ్మా నీ బిడ్డ మాకు, మా కుటుంబం చాలా రుణపడి ఉంది మీ బిడ్డకి, ఎందుకనంటే మా నాన్నగారిని 7-8 కోట్ల మంది తెలుగు వారికి పరిచయం చేశారు అని చెప్పినప్పుడు ఆవిడ చాలా ఆనందపడేది. తర్వాత నేను విశాఖపట్నం, ఢిల్లీలో అటు తిరుగుతున్నప్పుడు కూడా ఆవిడ వానపావనం అనేటువంటి గ్రామంలో, అసలు మా బాల్యము, మా యవ్వనం అంతా కూడా నా పెళ్ళయ్యే వరకు మేము బేతోలు గ్రామంలో ఉన్నాం. మీది ఏ ఊరు అడిగితే మా బేతోలు అని చెప్తాను నేను ఈ రోజు కూడా. కానీ వానపావనం మా నాన్నగారు అది ఇల్లు కొనుక్కు, అప్పుడు ఇల్లు లేదేం లేదు మాకు, అద్దిల్లే. నా పెళ్ళికి ముందు 5,000 పెట్టి అప్పుడు ఇల్లు కొనుక్కుని వానపావనం, మా పెద్దమ్మ గారు ఊరు అది. మా పెద్దమ్మ అంటే మా అమ్మకి ఇంకొక కజిన్ సిస్టర్, వాళ్ళ ఊళ్ళో ఒక ఇల్లు కొనుక్కుని అక్కడ సెటిల్ అయ్యారు. సో నేను నా పేపర్లో కటింగ్స్ అవన్నీ కూడా రేడియో పెట్టుకునేది ఆవిడ, పేపర్ తెప్పించుకుని ఎవరన్నా పేపర్ క్లిప్పింగ్స్ ఏమి ఉంటే అవన్నీ జాగ్రత్త దాచి పెట్టుకుని చాలా సంతోషపడుతూ ఉండేది. మా ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మామగారు అంటే ఆవిడని మహిళా మండలి ప్రెసిడెంట్ చేశారు. అక్కడే తర్వాత శివాలయం ఒకటి కట్టించింది ఆవిడ, దైవభక్తి ఎక్కువ. ఆ గ్రామంలో శివాలయం ఒకటి కట్టించింది ఆవిడ. సార్, అమ్మని ఎప్పుడైనా తెలుసో తెలియకో బాధ పెడుతూ ఉంటాం, చిన్నప్పుడు కానివ్వండి, పెద్ద అయిన తర్వాత కానివ్వండి. అలా మీరు అమ్మని బాధ పెట్టి అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా మీ లైఫ్లో? ఒక్కటేనమ్మా, అది నేను తాగటం. నాకు విస్కీ, బ్రాందీ ఇటువంటి పానీయాలంటే చాలా ఇష్టం, చాలా మక్కువ, చాలా ఎంజాయ్ చేస్తాను నేను. అప్పుడు మొట్టమొదట్లో ఆవిడ కొంచెం మనసు కష్టపెట్టుకుంది, కానీ ఎప్పుడూ నాకు నాన్న ఇది తప్పు అని చెప్పాలి అంటే ఎందుకు చెప్పలేదంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్లో మనకి తెలిసిపోతుంది కదా. అందుకని సరే ఆవిడ భరించింది నన్ను. అట్లాగే ఈ తాగుడు విషయంలో మా ఆవిడ కూడా భరించింది, కానీ మన అంత ఆరోగ్యం చెడిపోతుంది, జాగ్రత్తగా ఉండి నీళ్ళు వచ్చినాయి కదా అని చెప్తే ఇప్పుడు మానేసాను నేను. అది ఆవిడికి ఆనందం. ఓకే సార్, చనిపోయే ముందు ఆవిడకి తెలిసింది అమ్మాయ ఇవి మానేసాడని ఆనందపడింది. సార్, చిన్నప్పుడు ఏవైనా అల్లరి పనులు చేసి ఏవైనా పగలగొట్టో లేకపోతే ఎవరన్నా చిన్నప్పుడు కొట్టుకునో అవి మనమే చేసామనేది మన పేరెంట్స్కి చెప్పం, కొడతారేమో అని భయంతో కొన్ని మెమరీస్ ఉండిపోతాయి కాదమ్మా. అంటే బాల్యంలో అనుభూతులు ఉండే పరిస్థితి నాకు ఉండేది కాదు. ఎందుచేతనంటే మా తమ్ముడి తర్వాత 4 ఆడపిల్లలని చెప్పాను కదా, అప్పుడు వీళ్ళు వీధి పడి నడుపుతున్నాడు. వీళ్ళు పాఠాలు చెప్తూ ఉంటే ఆ పుట్టిన పసిపిల్లలు 4 వరుసగా 4 చెల్లెళ్ళని నేను సంకనేసుకుని నేను ఆడి తిరుగుతూ ఉండేవాడిని. కాబట్టి అట్లాంటి పెద్దరికి నాకు అప్పుడే వచ్చేసింది తప్ప చిలిపి పనులు చేయడానికి నాకు పెద్ద అవకాశం అప్పుడు కల బాల్యంలో చిలిపి పనులు చేసే అవకాశం నాకు కలగల. సార్, ఈ జనరేషన్లో చాలామంది అమ్మ మాటకి వాల్యూ ఇవ్వట్లేదు. అలా అమ్మ మాటలు అంటేనే మనకి చాలా అరుదైపోయినాయి ఇప్పుడున్న వాళ్ళకి. అలా పేరెంట్స్ని ఆర్ఫనైజ్లో అలా పెట్టేసి వదిలేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మారుతున్న సమాజంలో అవసరమైనటువంటి వ్యవహారాల్లో పిల్లల్ని హాస్టల్ పంపించడం,
నేను మా అబ్బాయిని హాస్టల్లో పంపించా. వాడు ఇప్పటికీ నన్ను దెప్పుతూ ఉంటాడు, నన్ను చిన్నప్పుడే హాస్టల్లో పడేశారు కదా అని. అంటే నేను అటు ఇటు తిరుగుతున్నా కాబట్టి అని చెప్పి చూసాం. కానీ మా ఆవిడ మాత్రం మా అబ్బాయికి తల్లి ప్రేమను పూర్తిగా పంచిపెట్టింది. వాడంటే ప్రాణం ఆవిడికి, నాకు కొరకు అనుకోండి. కానీ ఇక తల్లికి ఎంతసేపు తన కొడుకు అని ఒక గొడవ ఉంటారు. అట్లా నా భార్య, ఆవిడ పేరు సౌజన్య, ఆవిడ మా అబ్బాయిని మాత్రం కాస్త ఎక్కువగానే చూస్తుంది ఈ రోజుకి కూడా. కాబట్టి నేను తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, మనకి ఇప్పుడు సామెత చెప్తూ ఉండేవాడు, మీరు చిన్నప్పుడు హాస్టల్లో పడేస్తున్నారు, మీరు ముసలాయిన తర్వాత మిమ్మల్ని మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తున్నాం అనేటువంటి జోక్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తప్పదమ్మా. ఉమ్మడి కుటుంబాలు లేవు, చదువుల పేరుతో బయటికి వెళ్ళిపోవాలి, ఇంకా ఊరు మారాలి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి తల్లులు కూడా హృదయంలో చాలా ప్రేమ ఉంటుంది బిడ్డ అంటే. కానీ పరిస్థితులకు అనుగుణంగా ఇంట్లో ఉంటే చదువుకోలేడేమో, మనం సరిగ్గా చదివించలేము, అదే హాస్టల్లో ఉంటే మ్యాథ్స్లో చదివిస్తారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఉంది. అది కానీ ఇన్ జనరల్ ఏ తల్లికి కూడా తన బిడ్డల మీద మహాప్రేమ ఉంటుంది. బిడ్డలకు కూడా 99.9% తప్పనిసరిగా బిడ్డలు కూడా తమ తల్లిని చాలా గౌరవిస్తారు. అది మన భారతీయతలో ఉంది, మన తెలుగు సంప్రదాయంలో కూడా ఉందమ్మా. అది అవును సార్. సార్ మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మ నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటారు? మళ్ళీ జన్మ నేను నమ్మను, పోయిన తర్వాత ఏమవుతామో మనకు తెలియదు. అందుకని ప్రత్యేకంగా నాకు అమ్మాయి చేసిన లోపం నాకేం లేదు కాబట్టి ప్రత్యేకంగా కోరుకునేది లేదు. పేరెంట్స్ నుంచి ఒక వారసత్వం వస్తుంది సార్. అమ్మని చూసి నాన్నని చూసి ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. అలా అమ్మగారి నుంచి మీకు వచ్చిన వారసత్వం ఏదైనా ఉందా? వంట చేస్తారా సార్ మీరు? బ్రహ్మాండంగా చేస్తాను నేను వంట. నా భార్యకి పెళ్ళి అయ్యే వరకు వంటింటోకి వెళ్ళలే. ఇప్పుడు ఆ ఊరు షోకర్ గారు అమ్మాయి, ఆవిడ గుంటుపల్లి ఉన్న షోకర్లో షోకర్ గారు అమ్మాయి. అందుకని ఆటకేంటి చదువున్నాళ్ళు కావాలి, పైగా మా దూర బంధుత్వం ఉంది కాబట్టి చదువు ఉంది, పెద్ద ఫ్యామిలీ కావాలని చెప్పని చేసుకున్నారు. సో చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా పిల్లలకు పాఠాలు అవి చెప్పుకుంటా ఉంటే నేను మా అమ్మమ్మ చేస్తున్న వంట చూసేవాడిని. నేను చూసి మా అమ్మమ్మగా వంటలో హెల్ప్ చేసేవాడిని. పచ్చడి రోట్లో నూరటం, పచ్చడిలో అట్లా చేసేవాడిని. కాబట్టి వంట నాకు మా అమ్మ దగ్గర అలవాటైంది. అయితే ఒక సన్నివేశం నాకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా కొడతా ఉంటుంది. ఏంటంటే మా నాన్నగారికి నాన్ వెజ్ తినేది చాలా ఇష్టం, మాంసాహార భోజనం. నాకు బాగా ఇష్టం, అందులో చేపలంటే నాకు ఇంకా ఇష్టం. ఆ ఊళ్ళో చేపలు మా ఊళ్ళో పట్టేవాడు. పొలాల్లోంచి నీళ్లు వెళ్తున్నప్పుడు కాలువలోకి మా ఊళ్ళో చేపలు పట్టే, అవి చిన్న చిన్న చేపలు, అటు పెద్ద పరిగెలు అనేవాడము అక్కడ మేము గుడివాడలో. ఆ పట్టుకునే వాళ్ళు ఏం చేసేవారు, ఇంత బుట్ట తీసుకొచ్చి మా ఇంట్లో పడేసి వెళ్ళేవాడు. ఏమ్మా మా అమ్మ, మా పెద్ద చెల్లు, మా చిన్న చెల్లు, మూడో చెల్లు, నాలుగో చెల్లు వాళ్ళతో కడుపుతో ఉండి కూడా గర్భిణిగా ఉండి నేల మీద కత్తిపేట వేసుకుని నేల మీద కూర్చొని చిన్న చేపలు ఇంత చేపలని ఆవిడ అలా చేసి ఇన్ని చేపలు చేసి నాకు ఇప్పుడు గుర్తొస్తే మనసు కంగారు పడిపోతుంది. అంటే ఇంత కొడుకు ఇష్టమో అనేటువంటి దీంతో ఆవిడ అలా చేయటం అనేది. తర్వాత ఇక నాకు చేపలు అంటే మహా ఇష్టం. చేపల కూర మా అమ్మ నేను అంత టేస్ట్గా నాకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. తర్వాత నెమ్మదిగా నేను నేర్చుకున్నాను. అమ్మ వండినట్టే వండుతాను. అంటే మా ఆవిడికి నేర్పాను. ఇవాళ ఆవిడ షీజ్ ఎక్స్పర్ట్. ఇప్పుడు నన్ను వంటింటో రానేది మా ఆవిడ. మీరు వెళ్ళిపోండి అట్లా. ఇప్పుడు కూడా కుక్ చేస్తారా సార్ ఎప్పుడైనా ఖాళీ టైమ్స్లో? చేస్తానమ్మా అప్పుడు. అంటే నేను ఇప్పుడు చేసే అవకాశం లేదన్నా వంట చేస్తున్నప్పుడు మాత్రం దగ్గరికి వెళ్ళి మధ్యలో ఇదే సేవ అదే సేవ, ఇది కొంచెమే అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, లుక్ వేస్తుంటాను. ఓకే సార్. సార్ అమ్మగారి విషయంలో మీరు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఉందా? ఎప్పుడు పడలేదమ్మా, ఆ సన్నివేశం రాలా. కానీ ఆవిడికి ఈ 7 పిల్లలు కాన్పులైనా కానీ ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళా, ఇంట్లోనే డెలివరీ ఊళ్ళో మంతస్థానం వచ్చి. కానీ ఆవిడికి చాలా నిష్ఠ, పూజ పునస్కారాలు, తిండి కూడా మితంగా తినటం, సరిపడా ఎక్కువ తినకపోవటం, ఇవన్నీ ఉండి ఆవిడ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత 4 నెలల కంటే ఎక్కువ పోతుందని చెప్పారు. అప్పుడు ఇక లోపల అంటే ఏమి చేయలేని నిస్సహాయత. ఆవిడ మాత్రం ఇంకా వారం రోజులు చనిపోతారనగా కూడా నాన్న నీ ఆరోగ్యం చేరతా అనేది. అంటే ఆవిడకి ఏమో మేము తెలియని వాళ్ళ ఈ క్యాన్సర్ ఇంతకాలం. ఎందుకంటే లక్కీగా కొన్ని క్యాన్సర్స్లో వచ్చేటువంటి బాధ నొప్పి ఆవిడకి పెయిన్ లేదు. అది గొప్ప అదృష్టంగా భావించాం. ఆవిడ చాలా సంతృప్తిగా ఆవిడని వీడ్కోలు చేశాను. ఏంటంటే ఆవిడికి మా గ్రామంలో ఉన్న వానపాలెం గ్రామంలో ఉన్న ఇల్లు అది శిథిలావస్థకు వచ్చింది. నాన్న దీనికి కట్టిస్తే బాగుంటుందేమో అనేది. సో నేనేం చేశానంటే ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే అపార్ట్మెంట్లో సపరేట్గా పెట్టి అంతా మా 4 సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి ప్రేమగా చూస్తున్నారు. మా తమ్ముడు కానీ మా 4 సిస్టర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్, మనవాళ్ళు, మనవరాళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఆవిడ చుట్టూ పెట్టాను నేను. అట్లా ఏర్పాటు చేశాను. ఆవిడకి చేసిన తర్వాత ఒకటి అడిగింది, ఇల్లు చేయాలి బాబు అని. నేను
20 రోజుల్లో ఆ ఇల్లు పాత ఇల్లు శిథిలాలు ఇంటిని పడగొట్టించి దాన్ని జాగ్రత్తగా 30 లక్షలు ఖర్చు పెట్టి నేను దాన్ని రీమోడలింగ్ చేసి మొత్తం ఆవిడతో గృహప్రవేశం చేయించాలి. అందులో మా అమ్మాయి సాహితీ సిన్సినాటీలో ఉంటుంది. సాహితీకి భర్త ఆయన అమెరికన్, వాడు మనవాడు, వాడి పేరు ట్రిస్టన్ లక్ష్, నా పేరు కూడా కలిసి వస్తేనే ట్రిస్టన్ లక్ష్ అని పెట్టారు. వాడి ఫోటో పెట్టి అంటే మా తమ్ముడు పిల్లల ఫోటోలు, మా పిల్లల ఫోటోలు, మా నలుగురు చెల్లెళ్ళ ఫోటోలు అన్నీ కూడా పెట్టుకుని వాడంతా ముడుచుకుంటూ ఉండేది ఊళ్ళో గ్రామంలో. అందులో వీడిని అందాల బాబు అనేది బుడ్డండి ఆ ఫోటో పెట్టి, నాన్న అందాల బాబు ఏం చేస్తున్నా అంట అనేది అని. ఈ క్యాన్సర్ ఇదంతా వచ్చిన తర్వాత, నాన్న నేను చూడాలి అందాల బాబుని చూడాలి నాన్న అంద. అమెరికన్ వాడు ఎట్లా సరే అని మా అబ్బాయి వచ్చి పాపం నెల రోజులు ఉండి మా అమ్మ సాటిస్ఫాక్షన్గా వెళ్ళాడు. మా అబ్బాయిని పెంచింది ఆవిడ. నేను నందిగామలో పనిచేసే ఉద్యోగం లెక్చరర్గా ఉండేవాడిని, మా ఆవిడే నాకు ఉండేవాళ్ళం. సరే పిల్లల్ని ఏం మెచ్చుకుంటారులే అని చెప్పని అట్టా కూడా కాకుండా ప్రేమ మనవడు మళ్ళీ నాకు మళ్ళీ మగపిల్లడు పుట్టాడు మనవడు. ఇది ఇందా మనం అనుకున్నామే ఈ అజ్ఞానం, ఆడపిల్ల కంటే మగవాళ్ళు అజ్ఞానం లేదు కానీ బట్ వాడిని పెంచారు. అందుకని మా అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఇస్తుంటే మా అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ నాయనమ్మ పరిస్థితి ఎట్లా ఉంది మరి వాడిని ఏమో చూడాలంటది. అయితే అప్పటికి ఇంకొక 6 నెలల పసిపాప మా మనవాడు కాకుండా వాడి చెల్లెలు పుట్టింది. కానీ మా అల్లుడు అంత గొప్పవాడంటే ఏం పర్వాలేదు నువ్వు వాడిని తీసుకుని వెళ్ళు అని చెప్పిన 6 నెలల పసిపిల్ల ఆయన పెంచుకున్నాడు 20 రోజులు అక్కడ. వాడిని తీసుకొస్తే వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వీల్ చైర్లో గృహప్రవేశం చేసి ఊళ్ళో అందరికి భోజనాలు పెట్టాను. అల్టిమేట్ అనమాట. అది జరిగినటువంటి 20 రోజులు చనిపోయింది ఆవిడ. అది సార్ అమ్మగారిది మీది నేను ఒక ఫోటో చూశాను సార్ రీసెంట్గా. అంటే ఆవిడ 75 ఆ ఏజ్లో కూడా 85 హాస్పిటల్ బెడ్ మీద మీకు తినిపిస్తున్నారు. అంటే తల్లి ప్రేమ. ఆవిడ ఏజ్డ్ అయ్యుండి కూడా మిమ్మల్ని చిన్న పిల్లోళ్ళ కూర్చోబెట్టి తినిపిస్తున్నారు. ఆ సంఘటన గురించి ఒకసారి. నాకు ఈ బుధానికి నొప్పి వచ్చిందమ్మా. బుధానికి నొప్పి వస్తే నేను డాక్టర్ నారాయణ ప్రసాద్ బిఎన్ ప్రసాద్ అంటారు, కేర్లో ఉంటారు. నాకు మంచి మిత్రుడు ఆయన చాలా గొప్పవాడు. ఎన్టీ రామారావు గారికి ఫిజిషియను, అబ్దుల్ కలాం గారికి పర్సనల్ ఫిజిషియను. ఆయన మిత్రుడు. ఏంటి వైఎల్పి అన్నాడు. అంటే సర్జరీ చేయాల్సి వస్తున్నాడు ఆయనే. చూసి సర్జరీ చేయాల్సి వస్తుంటే అప్పటికి మా ఆవిడ మా అమ్మాయి డెలివరీకి వెళ్ళడానికి అమెరికా టికెట్లు అని ఏర్పాటు చేసుకుంది. అక్కడేమో కూతురు డెలివరీ, ఇక్కడేమో మొగుడు భుజం ఆపరేషను. అంటే అప్పుడు మా అమ్మ వెళ్ళి నీ బిడ్డ నువ్వు చూసుకో, నా బిడ్డను నేను చూసుకుంటాను, నీకు మళ్ళీ జాగ్రత్తగా అప్పు చెప్తాను తిరుగుతుంది అని చెప్పని ఆవిడ వచ్చి హాస్పిటల్లో ఉండి ఈ చేయి తినడానికి వీల్లేదు, చేతి కట్టు ఆవిడ అన్నం తినిపించింది ఆ 20 రోజులు నాకు. అది ఇక అది ఎట్లా మర్చిపోతాం ఈ సంఘటన. సార్ ఫైనల్గా ఒక్కసారి అమ్మ గురించి ఆడియన్స్ అందరికీ ఏం చెప్తారు? ఈ తల్లిని మించిన దైవం లేదనేది ఒకటే అండర్లైన్ సెంటెన్స్. తల్లే ప్రధానం. అయితే తల్లి చెప్తేనే కదా ప్రపంచం చేసి, తండ్రిరా వీడు నీకు అంటేనే కదా నాన్న అని పిలిచేది. నాన్న అని పిలవంటే, తాత అని పిలవమంటే. తల్లి ఇది అల్టిమేట్. ఇక తల్లిని మించినటువంటి, మన ప్రేమించేటువంటి, మన బాగోగులు చూసేటువంటి తల్లిని మించినటువంటి వ్యక్తి ఇంకెవ్వరో ఉంటారో. కాబట్టి తల్లే సర్వస్వం, అల్టిమేట్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళకి మనసులో ఎవరు కూడా తెలుస్తుంది. ఓకే సార్, అసలు మీ ఇంటర్వ్యూ చేయడమే నాకు ఒక బ్లెస్సింగ్ లా నేను ఫీల్ అవుతున్నాను. ఏం లేదు మీ ఐ డ్రీమ్ ఇదంటే నాకు చాలా ఇష్టం. మీ మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా మా అబ్బాయికి చాలా ఫ్రెండ్ వాసుదేవ్ రెడ్డి గారు. సో జస్ట్ ఐ ఫీల్ ఇట్ జస్ట్ లైక్ మై హౌస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం, సో మచ్ సార్. ధన్యవాదాలు.